నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అనేది ఏదైతే ఉందో అది ఖండించాల్సినటువంటి సంఘటన. ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ హత్యని ఖండించాలి. అమరుల బంధుమిత్రుల సంఘం కూడా ఈ హత్యని ఖండిస్తూ అమరుడికి జోహార్లు చెప్తుంది. మిత్రులారా, చంపడం అనేది నేరమని రాజ్యాంగంలోనే రాసుంది. అలాంటి రాజ్యాంగం పరిధిలో ఉండాల్సినటువంటి గవర్నమెంట్ ఈరోజు చంపడాన్ని అధికారంగా తీసుకున్నది. అంటే చంపడమే ఒక అధికారంగా తీసుకొని చంపడం ధ్యేయంగా పెట్టుకొని చంపుతుంది. ఇది నేరం అనేది మేము చెప్తున్నాం. ప్రాణాలు తీయడం అనేది ఎవరి ప్రాణాలైనా సరే అది నేరం. ఆ నేరాన్ని, కుట్రని ఆపండి. ఇక నుంచైనా అక్కడి నుంచి బలగాలు వాపస్ రావాలి. ఉన్నటువంటి ఖనిజ సంపదలకి, ఆ అడవికి, ఈ దేశానికి కాపలాదారులు వాళ్ళని చంపేసి ఈ దేశం మొత్తాన్ని బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడం అనే ఒక కార్యానికి పూనుకొని అక్కడ ఉన్న ఆదివాసులని, వాళ్ళకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులని చంపడం అనే ధ్యేయాన్ని ఆపేసి ఈ దేశ సంపదని ఈ దేశ వాసులకు మాత్రమే చెందేటట్లుగా ఉండాలి. దానికోసం మాత్రమే ప్రజలు, పాలకులు ముఖ్యంగా కృషి చేయాలి అని చెప్తూ అక్కడ ఉన్నటువంటి బలగాలన్నీ కూడా వాపస్ రావాలి. ఇక్కడ నుంచి ఏ ఎన్కౌంటర్ వార్త కూడా, ఏ ఒక్కరి మరణం కూడా వినడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి అక్కడ నుంచి బలగాలన్నీ వాపస్ రావాలి అని చెప్పని ప్రజలు అందరూ కూడా, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ ఎన్కౌంటర్లని, ఈ ఆపరేషన్ కగార్ని ఖండించండి, ముక్త కంఠంతో ఖండించండి. ఆపరేషన్ కగార్ని అక్కడ నుంచి బలగాలు వెనక్కి రావాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావును, అతనితో పాటు 28 మందిని ఎన్కౌంటర్ పేరు హత్య చేసినందుకు నిరసనగా పౌరకుల సంఘం ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నది. నిజంగా మన దేశంలో ఎంత ఫెడరల్ వ్యవస్థ ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేత లేదా అధికార పార్టీ నేత ఇద్దరు కూడా చర్చలు జరపండి, ఆపరేషన్ కగార ఆపాలని చెప్పి ప్రజల సాక్షిగా ప్రభుత్వాన్ని తెలియజేసినప్పటికి కూడా తన హత్యాకాండను కొనసాగిస్తూ ఈరోజు మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును కూడా ఎన్కౌంటర్ పేరుతో హతమార్చింది. ఈ స్థితిలో నిజంగా ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తున్నాయా? ఎందుకంటే పౌరకుల సంఘం 50 ఏళ్లుగా ఎన్కౌంటర్ వ్యతిరేకంగానే పుట్టింది. ప్రతి ఎన్కౌంటర్ మీద తను నిజ నిర్ధారణ చేసి ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందని చెప్పి న్యాయస్థానంలో పోరాటం చేసి కూడా 2009లో ఒక విస్తృత ధర్మాసనం, అంటే 5 జడ్జీలతో కూడిన మంచి తీర్పును కూడా పొందింది. ఆ తీర్పును పక్కకు పెట్టిన ప్రభుత్వాలు మళ్ళీ అదే ఎన్కౌంటర్ హత్యాకాండను కొనసాగిస్తూ ఇప్పుడు 2024 ఫస్ట్ నుంచి ముత్తువెండి గ్రామానికి చెందిన మంగ్లీ సోడి 6 నెలల పాపతోటి ప్రారంభమైన ఆపరేషన్ కగార్ హత్యాకాండ ఇప్పటికీ 53 ఎన్కౌంటర్లతో 520 మంది వరకు హత్య చేసింది. ఇట్లా హత్యలు చేసే ప్రభుత్వాలు, అంతకులుకున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో ఉండడం తగునా? ఇది నిజంగా చెల్లుతుందా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే, ఎంత నేరస్తునైనా సరే చట్టపరంగా, న్యాయపరంగా శిక్షించాల్సింది తప్ప బలగాలను పంపించి హతమార్చండి, అంతమొందించండి, నిర్మూలించండి అని చెప్పి సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి పిలిపివ్వడం అంటే ఎంత రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా మనం చూడాలా, అర్థం చేసుకోవాలి. అటువంటి విరుద్ధమైన చర్యలో ఇప్పటికీ ఎంతోమందిని చంపేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలుగా, ప్రజాస్వామికవాదులుగా, హక్కుల సంఘాలుగా, బుద్ధిజీవులుగా మనందరం ప్రశ్నించాలి. ఆపరేషన్ కగారు ఆపాలి, హత్యాకాండను ఆపాలి, ఆదివాసీలపై హననం ఆపాలి. ఈ నంబాల కేశవరావు హత్య నేపథ్యంలో అందరూ, బుద్ధిజీవులు అందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ప్రభుత్వం, ఖర్గే, రేవంత్ రెడ్డి అందరూ కూడా ఈ ఆపరేషన్ కగారును ఆపాలని ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసుల నుంచి వచ్చిన సీతక్క కూడా అట్టే మాట్లాడుతున్నారు. అదేవిధంగా మన బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నుంచి హరీష్ రావు నుంచి కేటీఆర్ వరకు కూడా అందరూ కూడా ఆపరేషన్ కగారు ఆపాలంటున్నారు. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల మాట కానీ లేకపోతే పాలకుల మాటను కానీ పడచెరన పెట్టి తన హత్యాకాండను కొనసాగిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికైనా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలు నిజంగా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని నిలపడం కోసం, రాజ్యాంగబద్ధంగా పాలన చేయడం కోసం మీరు ఉద్యమించి ఈ ఆపరేషన్ కగార్ను ఆపడానికి ముందుకు రావాల్సిందిగా పౌరకుల సంఘం పిలిపిస్తుంది. ఎందుకంటే ఇది ఈ హత్యాకాండ
ఒక మావోయిస్ట్ పార్టీ వరకే పరిమితం కాదు. ఎవరు ప్రజల సమస్యల కోసం సీరియస్గా ముందుకొస్తే వాళ్ళు ఉన్న జాగాలో మీరు పోరాటం చేస్తున్న స్థలంలో ఖనిజ విలువలు కానీ ఖనిజ సంపద కానీ ఉన్నట్టయితే ఎవరినైనా అంతమొందించడానికే ఇప్పుడు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలు ముందుకు వచ్చి ఆపరేషన్ కాకర్ని ఆపడానికి ప్రజలను ఉద్యమించాలా ముందుకు రావాల్సిందిగా పౌర హక్కుల సంఘం నుంచి పిలుపునిస్తూ, ఇక ముందు ఆపరేషన్ కాకర్ హత్యాకాండ ఉండకుండా మీరు ఒక క్రియాశీలకమైన పాత్ర నిర్వహించాలని చెప్పి పౌర హక్కుల సంఘం పిలుపునిస్తున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్